అంతరిక్ష నుంచి అంతు చిక్కని రేడియో సిగ్నల్స్ మరొకసారి మిస్టరీని సృష్టిస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని 3 వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్షలో తిరుగుతూ ప్రతి గంటకి రిపీట్ అవుతున్నట్టు రేడియో సిగ్నల్స్ని గుర్తించారు. వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ తాజాగా కనిపించిన వింత సిగ్నల్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచినాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్ ANKAP రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ 3 వేర్వేరు రాష్ట్రాల గుండా వెళ్తోంది. ఈ సిగ్నల్ 10 నుండి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులు కూడా విరజిమ్ముతోందట. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయట. పూర్తి భిన్నంగా ఉన్న లక్షణాలు. ఈ రేడియో సిగ్నల్ 3 విభిన్న ఉద్గార స్థితుల్ని ప్రదర్శిస్తుండడం విచిత్రంగా ఉంది. దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని దీని మీద అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలేబ్ చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనక ఏముందనే దాని మీద పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుంచి వెలువడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సిగ్నల్కు ఉన్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకు ఉన్న భౌగోళిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి. అలాగే న్యూట్రాన్ నక్షత్రాలు వైట్ డ్వార్ఫ్స్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి 2 భారీ నక్షత్రాల నుంచి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాన్ని విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్స్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం, న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం. వైట్ డ్వార్ఫ్స్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అయితే అంతరిక్షం నుండి ఇలాంటి రిపీటెడ్ సిగ్నల్స్, రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచడం ఇది మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి సిగ్నల్స్ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చిందా లేదా అంతు చిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుండి వచ్చిందా అనేది మరిన్ని పరిశోధనలతో తేల్చాలని నిర్ణయించారు శాస్త్రవేత్తలు. లోతుగా అధ్యయనం ప్రారంభించారు.